అక్కడి కాకీలను తన కన్నబిడ్డల మాదిరిగానే సాకుతోంది. ముందు వెనుక ఎవరూ లేని ఆమె పోలీసులని పేగుబంధంతో సమానంగా చూసుకుంటోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో 40 ఏళ్ల నుంచి ఓ మహిళ ఉంటోంది. ఆమె మూగది కావడంతో వివరాలేమీ రాబట్టలేక పోలీసులు సైతం ఆమెను మాతృమూర్తిలా చూసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ వెనకే ఆమెకు ఒక గది కట్టించి అన్ని సౌకర్యాలు కల్పించారు. వృత్తిరీత్యా తల్లిదండ్రులకు దూరంగా పనిచేస్తున్న పోలీసులు ఆమెలోనే మాతృ ప్రేమను చూసుకుంటున్నారు. చెప్పాలంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. మేము 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఎవరైనా పోలీస్ స్టేషన్లో కూర్చొని కేసుల గురించి మాట్లాడతామంటే టైం అయిందని కిటికీలో నుంచి గుర్తు చేస్తూ మాకు టయానికి భోజనం వసతిని గుర్తు చేసి పెట్టేది. మా ప్రాంతాన్ని అంటే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను కనిపెట్టుకుంటూ ఉండేది. నా ముందు ఉన్నటువంటి ఎస్ఐలు కానివ్వండి, నా తర్వాత వచ్చిన ఎస్ఐలు కానీ ఈమెని అన్ని యొక్క ఆలనా పాలన చూస్తూ ఉండేవాళ్ళు. ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆమెను చూడగానే మాకు ఒక రకమైనటువంటి ఆప్యాయత, అదేవిధంగా ఆమెకు కూడా మమ్మల్ని చూడగానే ప్రాణాలు వేసి వచ్చినట్టు ప్రతి ఒక్క పోలీసు కూడా ఇక్కడ ఈ యొక్క ఆలనా పాలన చూడటానికి ఇష్టపడతారు. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరితో కూడా మమేకంగా చక్కగా ఉంటూ వాళ్ళు ఆమె వెల్ఫేర్ అంతా కూడా అంత చక్కగా చూస్తూ ఉంటారు ఆమెని. నాకు ఈ మధ్య కాలంలో ఆమె పెద్దగా నాకు గుర్తు రాలేదు. వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీలు అడవుళ్ళు అలాగా వెళ్ళిపోతా ఉన్నాం. కానీ 6 సంవత్సరాల తర్వాత ఇదే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి ఈ రోజు వచ్చినప్పుడు చూస్తే ఆమె ఆప్యాయత ఎలాగుందనంటే, కొన్ని సంవత్సరాలు తప్పిపోయిన పిల్లోడు కనుక ఎదురైతే ఏ విధంగా అయితే తల్లికి ఆప్యాయత కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆప్యాయత చూపించేసి ఒకసారిగా వాటేసుకొని చక్కగా ఆప్యాయంగా కౌగులించేసుకొని చేస్తా ఉంది. నిజంగా ఆమె చాలా చెప్పుకోదగ్గ మనిషి. ఆమెకి మాకు ఒక తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం ఉందండి. నాకు నిజంగా అయితే మాటలు రావు. పిఎస్లో 40 సంవత్సరాల నుంచి ఉంటుంది. మాకు 1 సంవత్సరం నుంచి డ్యూటీ రీత్యా మేము ఈ తాడేపల్లి పిఎస్కి వచ్చామండి. ఎవరైనా యూనిఫామ్ చూస్తే నా బిడ్డలో అనే ఫీలింగ్ ఆమెలో ఉంది. మేము కూడా ఆమె పిల్లలు అన్న ఫీలింగ్లోనే మేము ఆమెను చూస్తే ఎట్లయినా మా ఉద్యోగరీత్యా మేము పేరెంట్స్కి దూరంగా ఉంటామండి. ఆమెలోనే మా తల్లిని చూసుకుంటూ మేము ఆ అనుభూతిని పొందుతున్నాం.